హాయ్ అండి, తెలుగు వంటల ముందే ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ తోళ్ళతో గోంగూర కర్రీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మొదటిగా గోంగూర ఒలుచుకుందాము. అలాగే ఈ చికెన్ తోలు ఫ్రెండ్స్, చికెన్ తోలుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని చక్కగా కడుక్కోవాలి. ఫస్ట్ అయితే నేను గోంగూర కోస్తున్నాను. గోంగూర వలటం అయిపోయింది ఫ్రెండ్స్. గోంగూర వలటం అయిపోయింది. మనం చికెన్ తోలుని నేను ఎండబెట్టాను ఫ్రెండ్స్. మనం నీళ్ళల్లో నానేసుకొని ఫ్రెష్గా కూర చేసుకుందాం. చికెన్ తోలుతో గోంగూర కర్రీ. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఈరోజు నేను చికెన్ తోలుతో గోంగూర కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. అలాగే 3 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు 3 సన్నగా తరుక్కుందాము. చికెన్ తోలుతో గోంగూర కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు టేస్ట్ ఉంటాయని ఫ్రెండ్స్ నేను ఎక్కువ వేస్తున్నాను ఉల్లిపాయలు. టమాటాలు ఫస్ట్ కోసుకుందాము సన్నగా. చికెన్ తోలు కూర అయితే చాలా బాగుంటుందండి. అలా ఉల్లిపాయలు కూడా తరుక్కుందాము. ఫ్రెండ్స్, చికెన్ తోళ్ళు గోంగూర కర్రీలోకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చికెన్ మసాలా పొడి ఫ్రెండ్స్. ఇవి పక్కన పెట్టేసేసుకొని మనం చికెన్ తోళ్ళు కడుక్కుందాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, బయటకు వెళ్దాము. ఫ్రెండ్స్, చక్క మెత్తగా అయిపోయాయి. నిన్న ఎండబెట్టాను ఫ్రెండ్స్. అలాగే గోంగూర కడుక్కుందాము.
ఫ్రెండ్స్ చికెన్ తోలును కడిగాను, గోంగూర కడిగాను. మనం కర్రీ ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సరే లోపలికి వెళ్దాం మనం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. రెండు గంటలు వేసానండి ఆయిల్. ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకుందాము. రెండు రెబ్బలు కరివేపాకు వేసాను. అలాగే ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఉల్లిపాయ వేగిందండి. ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేస్తుందండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 2 స్పూన్లు వేసానండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయిద్దాం అల్లం వెల్లుల్లి. 2 స్పూన్లు ధనియాలు, ఎండు కొబ్బరి పొడి అండి. 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది కూడా వేయించుకుందాం. అలాగే గరం మసాలా అండి స్పూన్ వేస్తున్నానండి. చికెన్ గరం మసాలా స్పూను. వేగాయండి మసాలాలన్నీ. మనం ఇక చికెన్ తోలు వేసుకుందామండి. మీడియంలో పెట్టుకొని కొద్దిసేపు మసాలాలో మగ్గనివ్వాలండి. చికెన్ తోలని మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ చికెన్ తోలు వేగి నేను చూద్దాము. చక్కగా వేగాయండి. నూనెలో మనం టమాటా వేసుకుందామండి. సన్నగా వేగిపోయాయి, నూనెలో మగ్గాయి. మనం టమాటా వేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం టమాటాని. కొంచెం పసుపు కారం వేసుకుందాము. అర స్పూన్ వేస్తున్నానండి పసుపు. కారము కూరకు సరిపడా వేసుకుందాం. అలాగే సాల్ట్ కూరకు సరిపడా వేసుకుందామండి. ఇవన్నీ వేసాను కదండి. మనం కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. టమాటా మగ్గితే గోంగూర వేసుకుందాం. లాస్ట్లో వేసుకోవాలండి గోంగూర.
గోంగూర మెత్తగా అయిపోయింది. టమాటా మగ్గాలి. ప్లేట్ తీసుకుందామండి. ప్లేట్ తీసి టమాటా మగ్గిందో లేదో చూద్దాము. టమాటా మగ్గిపోయిందండి. మనం ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూర వేస్తున్నానండి. గోంగూర మెత్తగా ఉడికేదాకా మనం మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒకసారి తిప్పుదామండి. గోంగూర వేసిన తర్వాత మూత పెట్టేసుకుందామండి. టీ గ్లాస్ వాటర్ పోసానండి. ఉప్పు సరిపోయిందేమో చూద్దాం. ఓకేనండి. కారం, పసుపు, ఉప్పు చక్కగా సమానంగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. కొంచెం మీడియం సైజులో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ తోళ్ళు గోంగూర కర్రీ అండి ఇది. చికెన్ తోళ్ళు గోంగూర కర్రీ ఎలా ఉందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. రెడీ అయింది గోంగూర చికెన్ తోలు కూర గోంగూర కర్రీతో. ఓకే ఫ్రెండ్స్, మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసుకుందాము. చికెన్ తోలు గోంగూర కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ప్లేట్ బాగా ఫ్రెండ్స్, చికెన్ తోలు గోంగూర కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి, అన్నంలోకి, రొట్టెల్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మూడిట్లోకి దేనిలో అయినా మనం. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ తోలుతో గోంగూర కర్రీ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ చక్కగా సంక్రాంతి జరుపుకోనండి, సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.